హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 817కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 8T మొబైల్కి వచ్చేసరికి ఒక మైనర్ అప్డేట్ని అయితే అందించింది అనమాట. ఈ ఆక్సిజన్ OS 11.2.3 అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా మీకు సిస్టంలోని కొన్ని బగ్స్ అండ్ ఇష్యూస్ని అయితే వీళ్ళైతే ఫిక్స్ చేశారు. సిస్టమ్ ఆప్టిమైజేషన్ని సెట్ చేస్తూ, అలాగే హీటింగ్ ఇష్యూ అయితే ఉంటే దాన్ని అయితే హీట్ని రిడ్యూస్ అయితే చేశారంట. అలాగే పవర్ కన్జంప్షన్ ఇష్యూని కూడా అయితే వీళ్ళు సెట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే బ్యాటరీ డ్రైన్ ఇష్యూని, తర్వాత డిస్ప్లే మీద కొన్ని ఐకాన్స్ అనేవి సరిగ్గా కనిపించకపోవడం, ఈ ఇష్యూస్ అన్నింటినీ ఇప్పుడు వీళ్ళైతే ఫిక్స్ చేస్తూ ఈ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. మీరు ఎవరైనా OnePlus 8T ఒకవేళ మొబైల్ యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. తర్వాత నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి iPhone 12 అండ్ 12 Pro ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసిన సంగతి తెలుసుగా నిన్నటి నుంచి అనుకుంటే మన ఇండియాలో వీటిని సేల్స్ కూడా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి iPhone 12 అండ్ 12 Pro ఈ రెండు మొబైల్స్ టైర్ డౌన్ అయితే ఐఫిక్సిట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి కెమెరాస్ రీప్లేస్మెంట్ ఉందో, ఇది వచ్చేసరికి చాలా పెద్ద ఇష్యూ అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. iPhone 12 Proలో ఇష్యూ అయితే లేదు, కానీ iPhone 12లో కనుక మనం థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లో కనుక కెమెరాస్ని రీప్లేస్ చేస్తే కెమెరాస్లో ఇష్యూస్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీటిని కెమెరాస్ని రీప్లేస్ చేయాలి అంటే మాత్రం మనం యాపిల్ కేర్కి అయితే తీసుకెళ్లాలని చెప్పేసి ఐఫిక్సిట్ అయితే చెప్తుంది అనమాట. యాక్చువల్గా యాపిల్ ఫస్ట్ ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చింది iPhone 5s అనమాట. iPhone 5sలో కూడా సేమ్ మనకి ఫింగర్ ప్రింట్ మనం కనుక రీప్లేస్ చేస్తే పనిచేసేది కాదు, ఓన్లీ మన కంపెనీలోనే రీప్లేస్ చేసుకునే అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనకి iPhone 12లో కెమెరాస్ రీప్లేస్ చేయాలంటే మళ్ళీ యాపిలే రీప్లేస్ చేయాలి. దీనికి ఎంత డబ్బులు దుబ్బేస్తుందో యాపిల్. తర్వాత చూస్తే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ Q3 ప్రాఫిట్ షేర్స్ని అయితే అనౌన్స్ చేసింది. ఇక్కడ చూస్తే వీళ్ళు మళ్ళీ మెరుగుపడినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఇయర్ చూసుకుంటే వీళ్ళు వెల్వెట్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఎల్జీలో అంత గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు ఈ రీసెంట్గా తీసుకొచ్చిన వెల్వెట్ సిరీస్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేసి తీసుకొచ్చారు. అలాగే మళ్ళీ రీసెంట్గా వింగ్ కూడా అయితే తీసుకొచ్చారు. అందులో కూడా సేమ్ ఇంచుమించు వెల్వెట్ కైండ్ ఆఫ్ డిజైన్లో అయితే ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. వాటి సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. రీసెంట్గా ఇండియాలో కూడా ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ప్రాఫిట్ అయితే బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇయర్లో చూసుకుంటే బెస్ట్ ప్రాఫిట్ చేసింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ ప్రాఫిటే. లాస్ట్ ఇయర్ Q3లో కూడా ఇదే ప్రాఫిట్ అయితే వీళ్ళు చూశారు. తర్వాత చూసుకుంటే మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్, ఇది మనకి నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి Antutuలో అయితే స్కోర్ బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే చాలా ఎక్సలెంట్ స్కోర్తో అయితే ఇది బయటకు వచ్చింది అనమాట. 8,47,868 స్కోర్ అయితే చేసింది. ప్రజెంట్ ఈ రోజున అంటే 2020లో ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో కంపేర్ చేసి చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 కానీ, కిరిన్ 9000 కానీ, అలాగే ఎక్సినోస్ 1080 ప్రాసెసర్తో కానీ కంపేర్ చేసి చూసినట్టయితే 25% మనకి హై పర్ఫార్మెన్స్ చేసినట్టుగా అయితే ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ప్రాసెసర్ మనం చూడడానికి ఉంటుంది. తర్వాత నుంచి చూస్తే మనకి పిక్సెల్ నుంచి పిక్సెల్ 5 మొబైల్ని రీసెంట్గానే లాంచ్ చేసింది కదా గూగుల్. ఇప్పుడు దీనికి కెమెరా స్కోర్ అనేది డెక్సోమార్క్ అయితే బయటికి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ చూస్తే టోటల్ స్కోర్ వీళ్ళు 120 స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోటో సెక్షన్లో 129 స్కోర్ చేస్తే వీడియో సెక్షన్లో 107 స్కోర్ చేశారు. జూమ్లో వచ్చేసరికి 49 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి సోనీ IMX363 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు ప్రైమరీ సెన్సార్ కింద. ఈ సెన్సార్తో వీళ్ళు రెండు కెమెరాలతోనే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. బట్ స్కోర్ చూస్తే 120 స్కోర్ చేశారనమాట. ఇది మార్కెట్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే టాప్ స్కోర్లో ఉందని నేను చెప్పను, కానీ పొడసరికి ఈ స్కోరు ఈ కెమెరాస్కి తో కంపేర్ చేస్తే మంచి స్కోరే తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే మనకి మిత్రోన్ యాప్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిందో వెంటనే మిత్రోన్ యాప్ అని చెప్పేసి టిక్టాక్ ఆల్టర్నేటివ్గా మన ఇండియాలో వెలిసిన మన ఇండియన్ యాప్ అనమాట. ఇప్పుడు ఈ డెవలపర్స్ వచ్చేసరికి మరో అప్లికేషన్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసరికి ఆత్మనిర్భర్ యాప్స్ అని చెప్పేసి దీనికి అయితే పేరు పెట్టారనమాట. వీళ్ళైతే ఇండియన్ సెంటిమెంట్స్ని గట్టిగా వాడుకుంటున్నారు ఈ డెవలపర్స్ వచ్చేసరికి. ఈ ఆత్మనిర్భర్ యాప్స్ అనేవి మనకి ఇప్పుడు రీసెంట్గా మనం నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ అని చెప్పేసి ప్రకటించారు. అక్కడ వచ్చరికి చాలా మంది డెవలపర్స్ ఇండియా తరపు నుంచి యాప్స్ని అయితే తీసుకొస్తున్నారు కదా. ఆ యాప్స్ లిస్ట్ అనేది ఈ ఆత్మనిర్భర్ యాప్స్లో అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. అంటే ఉంటాయి, ఆ లిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇండియన్ యాప్స్ ఏమిటి అనేది తెలుసుకొని అక్కడ నుంచి ఇన్స్టాల్ అయితే చేసుకోలేము. ఆ యాప్ని ఓపెన్ చేస్తే మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్తాం, అక్కడ నుంచి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చరికి వీళ్ళ మిత్రోన్ యాప్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇలాంటి వాటిని అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే మన సెంటిమెంట్స్ని క్యాష్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు. మనం ఏంటంటే ఇండియన్ యాప్ ఆత్మనిర్భర్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చింది అనుకొని సడన్గా మనం ఇన్స్టాల్ అయితే చేసుకుంటుంటాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ
అసలు వాటికి అంత సీన్ లేకపోయినా అలాంటి అప్లికేషన్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇండియన్ యాప్స్ అని చెప్పి ప్రమోట్ చేయడం, ప్లస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి యాప్స్లో ఎన్ని బగ్స్ ఉంటాయో, మన ఇన్ఫర్మేషన్ ఎలాగే మిస్యూజ్ అవుతుందో కూడా తెలియదు. సో నన్ను అడిగితే ఇలాంటి అప్లికేషన్స్కి దూరంగా ఉండమని చెప్తాను. సో తర్వాత నేను చూసుకుంటే మనకి గూగుల్ మీట్కి ఇప్పుడు మనకి కస్టమ్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకునే ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్ మీట్లో ఎవరితోనైనా వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే సో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు బ్లర్ ఉండేది కదా, బ్లర్ తీసేసి మీరు కావాల్సిన లొకేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్లో లేరు, ఇంకెక్కడో ఉన్నారు, లేదా మీరు ఆఫీస్లో ఉన్నట్టుగా చూపించాలంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అయితే చూపించుకోవచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ర్యాండర్ ఇమేజెస్ అనేవి రీసెంట్గానే మనకి లీక్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చరికి మరో ఇమేజ్ అయితే లీక్ అయింది. గతంలో లీక్ అయిన ఇమేజెస్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇందులో మనకి ఒక కెమెరా అయితే ఎక్స్ట్రా కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే 4 కెమెరాలతో మనకి ఇమేజ్ లీక్ అయిందిగా, ఇప్పుడు వచ్చేసరికి 5 కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి. డిజైన్ పరంగా ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు కానీ ఒకసారి కెమెరాస్ పరంగా చూస్తే ఇంకో కెమెరా అయితే పెరిగింది. సో ఇంకా కింద గ్యాప్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ రాబోయే లీక్స్లో మళ్ళీ ఇంకో కెమెరాకు దర్శనం ఇస్తుందేమో చూడాలి. ఇక అలాగే సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చూస్తే జెడ్ ఫ్లిప్ అంటూ జెడ్ ఫోల్డ్ అంటూ 2 మోడల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఈ మోడల్స్ ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. వీళ్ళు వచ్చేసరికి ప్రైస్ రేంజెస్ వైజ్గా అయితే వీళ్ళకి పై నుంచి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అయితే తీసుకురావాలని చెప్పి సామ్సంగ్ అయితే భావిస్తుంది. ప్రస్తుతానికి వస్తున్న ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఇవి వచ్చరికి ప్రీమియం సెగ్మెంట్లో ఉంటాయి, అంటే 1 lakh పైనే వీటి ప్రైజెస్ అయితే ఉంటున్నాయి కదా. సో వీళ్ళు వచ్చరికి అఫోర్డబుల్ ప్రైస్లో నెక్స్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్ ఫోల్డబుల్ మొబైల్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి సామ్సంగ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మనకి 50,000 రూపాయల్లో కూడా ఫోల్డబుల్ మొబైల్స్ అయితే చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ AirPods Pro యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కొంతమందికి ఇందులోని సౌండ్ ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి గాను ఇప్పుడు యాపిల్ ఏం చేస్తుందంటే సో ఎవరైతే ఈ సౌండ్ ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళకి వచ్చేసరికి ఫ్రీగా రీప్లేస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. యాపిల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే యాపిల్ పబ్లిష్ అయితే చేసింది. వీళ్ళు అక్టోబర్ 2020 అంటే లాస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ఏవైతే iPods Pros ఉన్నాయో సో వాటిలో వచ్చేసరికి ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయంట. ఇవి మెయిన్గా చూస్తే వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు, అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కిస్ కిస్ అనే సౌండ్ రావడం, సో ఇలాంటివి అయితే ఈ ఇయర్ ఫోన్స్కి అయితే వస్తున్నాయంట. సో వాటిని వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా రీప్లేస్ అయితే చేస్తామంటున్నారు ఇష్యూస్ని బట్టి అనమాట. సో అవి ఎలిజిబుల్ ఉంటే వీళ్ళు వచ్చేసరికి రీప్లేస్ చేస్తారు, లేదంటే రిపేర్ చేసి ఇస్తారన్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి Xbox నుంచి Xbox Series S అండ్ X ఈ రెండింటిని వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పుడు మన ఇండియాలో తీసుకోవడం అయితే మొదలుపెట్టింది. సో గణనీయంగా వీటి ఆర్డర్స్ అనేవి బాగా అమ్ముడిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు Xbox అయితే చెప్తుంది, అంటే మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది అనమాట. సో మనకి వీటిని ఇండియాలో సేల్స్కి వచ్చేసరికి వీళ్ళు నవంబర్ 10వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు మీరు ప్రీ బుక్ చేసుకుని ఆర్డర్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి నవంబర్ 10వ తారీఖున వీటిని అయితే అందుకుంటారని చెప్పి అయితే తెలుస్తుంది. ఓపెన్ సేల్ కూడా మీకు అప్పుడే అయితే రావచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి మోటోరోలా నుంచి మోటో E7 Plus ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. బట్ అసలు E7 ఇప్పటి వరకు వీళ్ళు గ్లోబల్గా కూడా అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి కొన్ని వెబ్సైట్లో సర్టిఫికేట్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే 5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇవి స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. 5 వాట్ అంటే ఎప్పుడు ఉన్నారు వీళ్ళు, ఇంకా ఏ కాలంలో ఉన్నారో తెలియట్లేదు. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ మొబైల్లో కూడా 10 వాట్ వాడుతుంటే ఇంకా 5 వాట్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారంట. ప్రస్తుతానికి వచ్చేసరికి ఈ మొబైల్ కొన్ని సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. సో తర్వాత చూసుకుంటే మనకి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సో వీటన్నిటి మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరంటే PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ అయితే వేశారంట. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ లో సరికి హేట్ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ అనేవి ఎక్కువగా అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో వీటి మీద కొత్త చట్టాలను తీసుకురావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారంట. సో వీటి మీద కొత్త చట్టాలను అమలు చేసి వీటిని అదుపులో పెట్టడానికి కొత్త మార్పులు అయితే తీసుకురావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా అయితే తెలిసింది. నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా వీటి మీద కొత్త చట్టాలను అయితే తీసుకురావాలి, లేకపోతే వీళ్ళు చేసే పనులకి అసలు అడ్డు అలుపు లేకుండా అయితే పోతుంది. ప్రస్తుతం కనుక చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు న్యూస్ అయితే సో క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. న్యూస్ కన్నా ఇప్పుడు న్యూసెన్స్ ఎక్కువైపోతుంది రాను. సో సోషల్ మీడియాలో చూస్తే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.